హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక మూవీస్ కానీ పర్ఫెక్ట్గా రావాలంటే షార్ట్లు ఎంతో ఉపయోగమో, ఎంత పర్ఫెక్ట్గా తీస్తే షార్ట్లో అంత మంచిగా మూవీ వస్తుంది. టుడే ఈరోజు ఎన్ని షార్ట్లు ఉంటాయో, ఏ షార్ట్లు ఏ యాంగిల్లో ఉంటాయో, ఏ షార్ట్లు ఎట్లా ఉపయోగించుకుంటే బెటరో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ షార్ట్ వైడ్ యాంగిల్. అంటే ఇది వైడ్ యాంగిల్ అంటే మనం లొకేషన్ని కవర్ చేయడానికి, మొత్తం ఫుల్ కవర్ చేసేయడానికి, అంటే లొకేషన్లో ఏ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయో అని మొత్తం చూపించేదాన్ని వైడ్ యాంగిల్ షాట్ అంటారు. తర్వాత రెండో షాట్ ఫుల్ షాట్ అంటారు. అంటే ఒక క్యారెక్టర్ని మొత్తం పైనుంచి కిందికి ఫుల్గా చూపించేదాన్ని ఫుల్ షాట్ అంటారు. అంటే తన బాడీ కానీ, తన కాస్ట్యూమ్స్ కానీ, మొత్తం ఇప్పుడు సలార్లో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంది, మొత్తం బాడీ ఫుల్ షాట్ చూపిస్తారు. తన కట్అవుట్, తన డ్రెస్సింగ్, తన మొత్తం బాడీ యాంగిల్ అంతా కనిపిస్తుంది. తర్వాత మీడియం షాట్ అంటే మన టెస్ట్ కానించి ఈ పై భాగం మొత్తం మీడియం షాట్ అంటారు. నెక్స్ట్ షాట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్. ఈ షాట్ అనేది మన జస్ట్ మన ఎమోషన్లో కనిపించే లెక్క మొత్తం క్లోజప్, ఫ్రేమ్ని మొత్తం క్లోజప్ చేస్తుంది ఈ షాట్. మన ఎమోషన్లు, మన ఐస్, మన కళ్ళు, అంటే యాంగిల్స్ ఎట్లా చూస్తున్నాము, మన లిప్స్, అవంతా మొత్తం ఫ్రేమ్ మొత్తం ఫిల్ చేసేస్తుంది. షాట్ వచ్చేసి ఓవర్ ది షోల్డర్. అంటే మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఈ వైపు నుంచి ఈ వైపుకు మన షోల్డర్ను చేసేసి మొత్తం ఫిలప్ చేసి కనిపిస్తుంది. ఆ అవతల ఎదురుగున్న క్యారెక్టర్ ఫేస్ కనిపిస్తుంది. తర్వాత ఈ క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు అవతల ఎదురుగున్న ఆ క్యారెక్టర్ షోల్డర్ నుంచి ఈ క్యారెక్టర్కు కెమెరా యాంగిల్ చేస్తారు. దాన్ని ఓవర్ ది షోల్డర్ అంటారు. నెక్స్ట్ షాట్ వచ్చేసి ప్యానింగ్ షాట్. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కు, రైట్ నుంచి లెఫ్ట్కు ఒక క్యారెక్టర్ ఇట్లా వస్తుంటుంది. ఇట్లా ప్యానింగ్, కెమెరాని ఇట్లా తిప్పడం. నెక్స్ట్ షాట్ టెల్ట్. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఉంది, పైనుంచి కిందికి కెమెరాను తీసుకొని రావడం, ఆ క్యారెక్టర్ని చూపించడం. కింది నుంచి పైకి ఆయన తీసుకొని సైడ్ నుంచి ఇట్లైనా తీసుకొని రావచ్చు, ఎట్లయినా తీసుకొని రావచ్చు. దాన్ని నెక్స్ట్ షాట్ డాలీ షాట్. డాలీ షాట్ అంటే ఒక క్యారెక్టర్ దూరంలో ఉంది, కెమెరా దూరం నుంచి దగ్గరికి తీసుకొని వెళ్ళడం. లేకపోతే క్యారెక్టర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొని పోవడం కెమెరాను. జూమ్ అవుట్, జూమ్ ఇన్. నెక్స్ట్ షాట్ క్రైన్ షాట్. ఈ షాట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో మ్యాక్సిమం యూజ్ చేస్తారు, క్రైన్ షాట్. నెక్స్ట్ షాట్ హ్యాండ్ హిల్ షాట్. ఈ హ్యాండ్ హిల్ షాట్ అంటే కెమెరాని హ్యాండ్ చేతితో పట్టుకొని క్యారెక్టర్ ఇక్కడ ఉంది, ఇట్లా చేతితో కంట్రోల్ చేసేదాన్ని హ్యాండ్ హిల్ షాట్ అంటారు. ఇది బాగుంటుంది, కానీ మనం చేసే రీతిలో చేస్తే సూపర్ వస్తుంది. నెక్స్ట్ షాట్ పిఓవి షాట్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. ఈ షాట్ అనేది ఒక కెమెరాని కథలో ఇన్వాల్వ్ అవుతుంది. ఒక క్యారెక్టర్ కెమెరాతోనే మాట్లాడుతుంటుంది, అప్పుడు తెలుస్తుంది ఆ క్యారెక్టర్ ఎవరితో మాట్లాడుతుండో అని చూపించేదాన్ని పిఓవి షాట్ అంటారు. ఇప్పుడు చెప్పిన షాట్లు ఇవే పెట్టాలని, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, ఒక మూవీ తీస్తున్నా, ఈ షార్ట్లు ఇక కన్ఫామ్ ఉండాలని ఏం లేదు, నాకు తెలిసిందే చెప్తున్నా. బట్ ఈ షార్ట్లు పెట్టుకుంటే విజువలైజేషన్ అనేది కరెక్ట్గా ఉండాలా. ఒక ఆడియన్స్ చూస్తుంటే విజువలైజేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక ఆడియన్గా మంచి సూపర్ ఉంటుంది.